అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. 2 దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. గర్వహృదయము మనిషి పతనానికి కారణము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము గల మనస్సు నడుచును. ఉజ్జియా రాజు తనకు దేవుడిచ్చిన ఆశీర్వాదమును, అభివృద్ధిని, స్థిరత్వమునకు గాను దేవుని ఎడల కృతజ్ఞత లేకుండా ఇది అంతా నా బలము, నా జ్ఞానము, నా అభివృద్ధి అని తనను తాను హృదయంలో దేవుని మీద హెచ్చించుకొని అహంకారపు మనసుతో గర్వపు నడతను నడిచాడు. పరిశుద్ధ స్థలములో ధూపము వేయుట ప్రతిష్ఠితులైన యాజకుల పని. అర్హత లేని రాజు యాజకుల పనిని, వారి ఘనతను ఆశించి గర్వముతో ధూపం వేసినందున దేవుడతనిని కుష్ఠరోగముతో మొత్తాడు. మరి ఎన్నడూ దేవుని మందిరంలోనికి వెళ్లకుండా బయటికి పంపివేయబడ్డాడు. మనకు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనలను మనము హెచ్చించుకొనకుండా హృదయమునందు దీన మనస్సు, తగ్గింపు కలిగి దేవుని ఆశీర్వాదములో స్థిరత్వమును కలిగి ఉందుముగాక. ఆమేన్.